సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు ఎక్కడా లేదన్నారు. రుణమాఫీపై రాష్ట్ర మంత్రులకే అవగాహన లేదని విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం, ఇస్తామన్నది మాత్రం, చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు. దానికి రకరకాల